హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ నా పేరు ధనలక్ష్మి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి అయితే బేబీ మసాజ్ అండ్ బాతింగ్. అండ్ మా బేబీ అయితే ఇప్పుడు 2 మంత్స్. అండ్ మేమైతే కోకోనట్ ఆయిల్‌తోనైతే అప్లై చేస్తున్నాం. నార్మల్‌గా నువ్వుల నూనెతోని కూడా అప్లై చేసుకోవచ్చట. అది ఇంకా చాలా మంచిది. అండ్ మేమైతే మా బాబుకైతే కట్టెల పొయ్యి మీద అయితే కాగబెడతాం వాటర్ అయితే. కొంతమంది హీటర్, కొంతమంది అయితే నార్మల్‌గా గ్యాస్ మీద కాగబెడతాం. ఎవరి ఇష్టం వాళ్ళది. మేమైతే కట్టెల పొయ్యి మీద కాగబెట్టుకుంటాం. వాయిలాకేసి అయితే అదైతే చాలా మంచిదని చెప్పేసి ఫస్ట్ అయితే ఫోర్ హెడ్ నుంచి అయితే స్టార్ట్ పెట్టాలి. మంచి ఈక్వల్‌గా అయితే రుద్దుకోవాలి. బేబీకి అయితే మసాజ్ చేసేటప్పుడైతే మంచిగా స్మూత్‌గా మసాజ్ చేయాలి. హార్డ్‌గా అయితే చేయకూడదు. వాళ్ళతో ఇంకా మాట్లాడుకుంటూ మంచిగా స్మూత్‌గా చేపించుకుంటారు. మేమైతే కోకోనట్ ఆయిల్‌తోని అయితే అప్లై చేస్తాం. నార్మల్‌గా కోకోనట్ ఆయిల్‌తోని అప్లై చేసినప్పుడు బ్లాక్‌గా అయితది అంటారు కానీ అదేం కాదు. పై నుంచి కింది దాకా నోస్ అయితే మంచిగా ఈక్వల్‌గా రుద్దాలి. అట్లయితే నోస్ అయితే మంచిగా కొచ్చగా వస్తదంట. లేకపోతే నడ్డి ముక్క అయితదని అంటారు. అండ్ తర్వాత మౌత్ వచ్చేసి మౌత్ పైన అయితే ఒత్తాలి. పళ్ళు ఎత్తుగా రాకుండా అయితే. అండ్ తర్వాత నెక్ కాడ మంచిగా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. మనం పౌడర్ ఏమన్నా వేసినా కదా మురికంతా అక్కడికి వెళ్తది. నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత స్టమక్ వచ్చేసి ఈక్వల్‌గా అయితే చేతులతోని ఇట్లా అనాలి రబ్ చేసుకోవాలి. మనం ఎట్లా మసాజ్ చేస్తే బాడీ అనేది అట్లా గ్రోత్ అవుతదంట. అండ్ తర్వాత అయితే లెగ్స్ ఈక్వల్‌గా పట్టుకొని మంచిగా మోకాళ్ళ కాడ అయితే మంచిగా రాకాలి. అట్లయితే ఈక్వల్‌గా కాళ్ళు ఉంటాయని చెప్పేసి లేకపోతే పంగల్ కాళ్ళు అవుతాయి అంటారు కదా అట్లా అంటారు. అండ్ తర్వాత బ్యాక్ తిప్పేసినాక వీపున కొంచెం ఆయిల్ రుద్దుకొని దాన్ని కూడా ఈక్వల్‌గా రుద్దుకోవాలి. స్ట్రెయిట్‌గా అనుకోవాలి. హ్యాండ్స్ అనేది వెనకకని మంచిగా రబ్ చేసుకోవాలి. అండ్ అరిపాదాలు అయితే మంచిగా రుద్దుకోవాలంటే మంచిగా ఒత్తాలంట. అట్లయితే తొందరగా నడుస్తారని అంటారు. అండ్ హెడ్ కూడా మంచిగా నీట్‌గా మసాజ్ చేసుకోవాలి. అట్లయితే వాళ్ళకి స్మూత్‌గా మసాజ్ చేయాలి. హార్డ్‌గా అయితే చేయొద్దు. చెస్ట్ అనేది అయితే కిందికి ఇట్లా అనాలి. అట్లా చెస్ట్ విరగకుండా ఉంటుందంట. అండ్ తర్వాత అయితే బాతింగ్ అయితే చేపిస్తున్నాం మా బాబుకి అయితే. మసాజ్ అయినా బాతింగ్ అయినా కొంచెం ఈక్వల్‌గానే ఉంటాయి కొన్ని కొన్ని సిమ్టమ్స్ అయితే. ఫేస్‌కి పెట్టడం, హ్యాండ్స్‌కి పెట్టడం అయితే. అండ్ ఫస్ట్ అయితే ఫేస్‌కి అయితే పెట్టాము. ఫస్ట్ అయితే బాడీకి పెట్టినాక తర్వాత ఫేస్‌కి. ఎంత జాగ్రత్తగా పోయాలంటే పిల్లలకైతే చూసుకుంటూ పోయాలి. నోట్లో అయితే వాటర్ కూడా అసలు డ్రాప్స్ కూడా పడద్దు. ఫస్ట్ అయితే ఇక్కడైతే స్టమక్ అయితే సోప్ పెట్టి అయితే మంచిగా నీట్‌గా అయితే క్లీన్ చేసుకోవాలి. ఈక్వల్‌గా హ్యాండ్స్ ఫింగర్స్ మధ్యలలో కూడా మట్టి అనేది ఉంటుంది. దాన్ని నీట్‌గా క్లీన్ చేసుకోవాలి బాతింగ్ చేసేటప్పుడు బేబీకి అయితే. అండ్ మనం మసాజ్ చేసుకునేటప్పుడు లెగ్స్ ఎట్లా ఈక్వల్‌గా పెట్టుకొని మనం రుద్దుతామో సేమ్ స్నానం చేసేటప్పుడు కూడా బాతింగ్ చేసేటప్పుడు కూడా మనం అట్లాగే సోప్ పెట్టుకొని అయితే సేమ్ ఈక్వల్‌గా పెట్టి గట్టిగా రుద్దాలి మోకాళ్ళ కాడ అనేదని. అండ్ వెనకకి తిప్పేసినాక వీపునైతే మంచిగా సోప్ అయితే అప్లై చేసుకొని మంచిగా రుద్దాలి. ఈ నెక్ కాడ అనేది మంచిగా మంచిగా సోప్ పెట్టి నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. మురికి అనేది చాలా ఉంటుంది. అండ్ హ్యాండ్స్ కూడా మంచిగా ఈక్వల్‌గా పెట్టుకొని అయితే రుద్దాలి. అరికాలు కూడా సేమ్ అట్లాగే ఒత్తాలి. మంచిగా నీట్‌గా ఫింగర్స్ మధ్యలో కూడా మురికి ఉంటుంది, మట్టి కూడా ఉంటుంది. అండ్ మంచిగా నీట్‌గా రుద్దుకోవాలి. అండ్ హెడ్ అయితే మంచిగా పక్కలలో ముందు వెనక అంతా నీట్‌గా రుద్దుకోవాలి. కొంచెం చుండ్రులాగా ఉంటుంది. మా బాబుకైతే కొంచెం చుండ్రులాగా నచ్చింది. అండ్ పుట్టిన కాంచి కొంచెం కొంచెం పోతూ ఉంటుంది. అంటే స్నానం చేపిస్తూ ఉంటే. అండ్ మెయిన్ ఫేస్ అయితే కొంచెం జాగ్రత్తగా పెట్టాలి. ఇదైతే మెయిన్ పార్ట్ అన్నట్టు ఇది. అండ్ ఫస్ట్ అయితే నార్మల్‌గా చీస్‌కి పెట్టుకొని నోస్‌కి అయితే పెట్టాలి. చిన్నగా వాటర్ అప్లై చేసుకొని అయితే ఫస్ట్ చేయాలి. అండ్ డైరెక్ట్ వాళ్ళ నోట్లోకి పోతది కావచ్చు కొంచెం హెడ్ కిందికి అప్లై చేసి ఒకటేసారి వాటర్ పోయాలి. అట్లా అయితే వాళ్ళకి నోట్లోకి అయితే పోదు. వాడైతే స్నానం చేపిస్తుంటే అయితే నిక్కుతున్నాడు. ఇట్లా లేవనీకైతే ట్రై చేస్తున్నాడు. మా బేబీ అయితే ఇప్పుడు 2 మంత్స్. ఫేస్‌కి అయితే ఒక 2 టైమ్స్ అయితే నేనైతే అప్లై చేసుకుంటా. అండ్ లోపలైతే మౌత్ లోపలైతే పండ్లనేది ఇట్లా ఒత్తాలి. అంటే పళ్ళు రాకముందే పైన కింది ఈక్వల్‌గా మన చేయిలతోనైతే ఈక్వల్‌గా ఒత్తాలి. నంజైతే మేము నార్మల్‌గా కొంచెం తీస్తాం. అంత ఎక్కువ తీయం. అంటే మనమైతే నెయిల్స్ తీసుకొనైతే స్నానం చేపియాలి కదా! గోర్లనేవి వాళ్ళ టంగ్ గుచ్చుకుపోతే బ్లడ్ వస్తాయని చెప్పేసి. అండ్ ఫేస్‌కి పెట్టేటప్పుడు కొంచెం చాలా మందికి భయమైతది. జాగ్రత్తగా పోయాలి. నోట్లో నీళ్ళు పడకుండా అయితే వాళ్ళకి మింగరాదు కాబట్టి మింగేస్తే ఊపిరి పడినట్టు అయితది. నోట్లో నీళ్ళు పడితే అయితే. ఎంత జాగ్రత్త అంటే అంత జాగ్రత్తగా పోయాలి. ఓన్లీ ఫేస్‌కి పెట్టేటప్పుడైతే డైరెక్ట్ కొంచెం కళ్ళకాడ మంటలాగా వస్తది సోప్ పెట్టేటప్పటికి కొంచెం వాటర్ పోసి హెడ్ అనేది కిందికి పెట్టి డైరెక్ట్ వాటర్ అనేది పోయాలి. అట్లయితే వాళ్ళకు కొంచెం రిలాక్స్‌గా ఉంటుంది. మా వాడైతే అసలు స్నానం చేపిస్తుంటే ఫేస్‌కి అయితే అసలే అంతా ఓకే కానీ ఫేస్‌కి పెట్టుకుంటే అయితే అసలే ఊకోడు. ఘోరంగా ఏడుస్తాడు. చికాకు పెడతాడు. ఫేస్‌కి అయితే పెట్టనియ్యడు అసలే. మా వాడికి కొంచెం జలుబు ఉంది కాబట్టి కొంచెం నోస్ తీస్తున్నా నేనైతే. నార్మల్‌గా నోస్ తీయాలంటే అయితే అటొక నోస్, ఇటొక నోస్ పట్టుకొని తీయాలి. ఒకటేసారి ఇలా తీయొద్దు. పెద్దోళ్ళకి తీసినట్టు వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లమ్ అయితది మరి. వాటర్ అయితే స్లోగా పోసుకోవాలి. నోట్లో పడకుండా అయితే మెయిన్ ఫేస్‌కి రుద్దేటప్పుడు ఆ జాగ్రత్త అయితే ఉండాలి.
హెడ్ వెనకాల వీపున ఒక 2, 3 చెకులు వాటర్ అయితే వేడి నీళ్ళట్లో పోసుకుంటూనే ఉండాలి. వాళ్ళు మెడలనేది తొందరగా నిలబెడతారంట అట్లా పోసుకుంటూ ఉంటేనైతే. నార్మల్‌గా నోట్లో వేలు పెట్టి నంజు తీస్తారు కదా! తీద్దామని ఎంత ట్రై చేసినా మావోడైతే తీయనీయడు. నార్మల్‌గా అయితే తీయాలంట కొంచెమైనా. మావోడికైతే కొంచెం నంజు బాగానే ఉంది. కానీ మావోడైతే తీయనీయట్లే అసలే మా బాబైతే. అంటే వేళ్ళు నా టంగ్‌కి ఏమన్నా గుచ్చుకుపోతాయా అని నేను కూడా లైట్‌గానే తీస్తా, అంత ఎక్కువేం తీయ. నేను స్నానం చేపిచ్చుడైతే మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నా. ఫస్ట్ మా పాపకైతే నార్మల్‌గా 2 మంత్స్ నుంచి అయితే ఏపిచ్చిన. ఈయనకి కూడా అంతే 2 మంత్స్ తర్వాత నుంచి ఏపిచ్చిన. ఫస్ట్ నార్మల్‌గా 1 మంత్ చేపిచ్చడం కూడా కొంచెం భయమేసేది. 2 మంత్స్ అయితే ఓకే. కొంచెం పెద్దోడైతాడు కావచ్చు, కొంచెం అలవాటైతదని చెప్పేసి మనమైతే నేర్చుకోవాలి తప్పదు. ఎందుకంటే తర్వాత తర్వాత మనతోని ఎవరు ఉండరు కాబట్టి మనమే చూసుకోవాలి కాబట్టి నేర్చుకోవాలి మనం మదర్స్ అయితే. నార్మల్‌గా స్నానం అంతా అయిపోయినంక అయితే బేబీ చుట్టూ అయితే ఒక జగ్ వాటర్ అయితే తిప్పి మన కాళ్ళ మీద అయితే పోసుకోవాలి దిష్టి పోయినట్టు అని చెప్పేసి. ఒక కాలైతే నెత్తికి స్నానం అయిపోయినంక నార్మల్‌గా అయితే ఎండకైతే కొంచెం చూపిస్తాం. ఎందుకంటే చలికాలం అని చెప్పేసి. అండ్ బేబీకి అయితే స్నానం అయితే అయిపోయింది. కొంచెం ఇట్లా సింపుల్‌గా స్మూత్‌గా చేయాలి స్నానం అయితే. అండ్ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. బాయ్ బాయ్.